Hi, hello, welcome to Mahamax viewers, and this is Shravani, and welcome back to Be Honest with Shravani. ఈరోజు పరిచయం ఎలా చేయాలని మొదలెడుతుంటే ఒక చిన్న వర్డ్ యూజ్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ ఎవర్ గ్రీన్ టాలీవుడ్ ఆన్ స్క్రీన్ కపుల్ అని ఇప్పట్లో జెన్జీ కిడ్స్ని ఎవరు అడిగినా చెప్తారు. వారెవరో కాదు, శివాజీ గారు అండ్ లయ గారు. మ్యామ్ వెల్కమ్, సార్ వెల్కమ్. సో సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ టైటిల్ విషయానికి వస్తే 90s బయోపిక్లో అదొక మీమస్కి ఫుల్ స్టఫ్ ఇచ్చిన ఒక వర్డ్. అది టైటిల్గా పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే అది బాగా పాపులర్. ఫస్ట్ థింగ్, సి ఐఎమ్ హానెస్ట్, ఐ నెవర్ లై, ఐ డోంట్ వాంట్ టు లై వితౌట్ ఎనీ రీజన్. ఇఫ్ దెర్ ఈస్ ఎ రీజన్, బట్ ఐ డోంట్ లై. బాగుంది కదా? సో నాకేంటంటే అది చాలా ఇష్టమైన ట్యూన్ అనమాట. తర్వాత నాకు అనిపించింది, అవును లయ ఉంది, వాడున్నాడు, నేనున్నాను, అవి మూడు పదాలే కదా. పైగానేమో వాటికి రీజన్ కూడా మా కథలో ఒక్కొక్క సాంప్రదాయని, ఒకటి సుప్పిని, శుద్ధపూసని అనేది ముగ్గురికి సెట్ అయితే కరెక్ట్గా. సో సాంప్రదాయని లయ గారు కాదు, అదే అక్కడే పప్పులో కాలేదు. సో కరెక్ట్గా చెప్పండి మాకు ఎవరెవరు. సాంప్రదాయని, సుప్పిని, శూర్పణఖ, శుద్ధపూసవాడు. ఓకే, అది బేసిక్. ఏంటంటే శ్రీరామ్ అతను, ఉత్తర వీడు వచ్చేసి మిత్తులు, ఈవిడ నా వైఫ్, వీడు నా కొడుకు. కానీ వాడికి వీళ్ళిద్దరు మొగుళ్ళు అనమాట. ఓకే, అందుకే సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అనేది జస్టిఫికేషన్. అది ఓకే. క్రిమినల్ ఫ్యామిలీ అంటారా మరి? ఎవరు చూసి చెప్పండి మీరే. అది క్రిమినల్ ఫ్యామిలీ అని ఒకడు అంటాడు, వాడి ఇష్టం. ఇదేంటి అంటే వాడికి నచ్చకపోతే ఏదైనా అంటారు కదా. అలాగే వాళ్ళు క్రిమినల్సా కాదా ఏంటనేది మీరు వెండి తెరపై చూడటమే బెటర్. మేము చెప్పడం కానీ మేము చెప్పం కదా, ఎలాగూ కోర్స్ మేము చెప్పం. ఓకే. సో సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అనే వర్డ్ ఇప్పుడు మా అందరికీ పరిచయమైన వర్డ్. మీరు మూవీ పెట్టినా అది టాకీ కాబట్టి ఆ వర్డ్ అందరికి తెలుసు కాబట్టి పెట్టారు అనుకుందాం. మీరు ఫస్ట్ టైం ఆ వర్డ్ 90s బయోపిక్ అప్పుడు విన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండింది అనేది మాకు ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపించారు. అసలు ఆ ట్యూన్ అనేది మాకు షూటింగ్ అయిపోయే వరకు కూడా లేదు, తెలియదు కూడా. దానికన్నా ముందు నేను అలా ఉన్నప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూసి నేను అలా ఉండిపోతా కదా. ఏమిటిది? ఇలా ఉన్నా కదా, వాడి మార్కులు చూసి వాడేమనుకుంటా, డాడీ డాడీ అమ్మా అంటాడు కదా. సో అది నాకు తెలిసి నేను ఆ షూటింగ్ మొత్తం మీద మూడోసారి 3 కన్నా ఎక్కువ టేకులు చేసింది అదొక్కటే. మ్యాక్సిమం ఫస్ట్ టేకు లేదంటే సెకండ్ టేక్. అది దాదాపు 7-8 టేకులు అయిందమ్మా. వాడు అంటే నవ్వు వస్తుంది, అందరికీ వస్తుంది, నాకు వస్తుంది, ఏం చేస్తాం. సో అలాంటి సిచ్యువేషను. ఆ తర్వాత దానికి అతను ఆ ట్యూన్ యాడ్ చేయాలని ఎలా అనిపించింది, ఆ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్. సో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, ఆ తర్వాత అదిరిందయ్య చంద్రం. సో అలా ఒక మూవీస్ చేసి ఆల్మోస్ట్ 15 years గ్యాప్, 20 years గ్యాప్, 20 years గ్యాప్ అంటే ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ 20 years, 2 decades. మీరు ఇప్పుడు అప్పటికి చూసిన డిఫరెన్స్ ఏంటి? లయకి 2 పిల్లలు, నాకు ఒక 2 పిల్లలు. అలాగే మధ్యలో నేను సినిమాలు వదిలేసి అలా సమాజం కోసం ఏదో చేద్దామని వెళ్ళేసి వచ్చాను. ఆ లోపు ఆవిడ అమెరికా తిరిగేసి అక్కడ లోకల్ వాళ్ళందరికి కూడా భరతనాట్యము, దానికి ఉన్న ప్రాశస్త్యము ఇవన్నీ చేస్తూనే డబ్ స్మాష్లు అవి చేస్తూ, అలాగే సాంగ్స్కి డ్యాన్సులు చేస్తూ ప్రజలకు ఆవిడ ఆ విధంగా దగ్గరగా ఉంది. నేను నా వేలో నేను ప్రజల కోసం అని చెప్పి నేను అలా దగ్గరగా ఉండి చివరికి ఏదైనా డెస్టినీ మళ్ళీ సినిమా చేయాలని ఉంది. అందుకే యాక్చువల్ 90sలో మేమిద్దరం చేయాలి, తెలుసా మీకు? అవునా? సో మీరు 90s బిగ్ చూసారా? చూడటం కదమ్మా, తను ఆడిషన్కి వెళ్ళాం ఇద్దరం. ఓకే, ఫైనల్ ఓకే అయిపోయింది. అప్పుడు తనకి ఏదో ఇంటి దగ్గర ప్రాబ్లం ఉండి, ఎమర్జెన్సీ ఉండి తను వెళ్ళిపోయింది. అప్పుడు వాసుకి గారు వచ్చారు దాంట్లోకి. లేకపోతే మా యాక్టింగ్ జర్నీలో ఒకేసారి స్టార్ట్ అయింది మళ్ళీ అగైన్. సో మీరు ఆ క్యారెక్టర్ని మిస్ అయ్యారు కాబట్టి అందుకని మీకు క్వశ్చన్ అడగబోతున్నాను. బయోపిక్ మీరు చూసినప్పుడు ఇది మిస్ అయిపోయిందని ఎన్నిసార్లు అనేసుకుని ఉంటారు? చూడాల్సిన అవసరం లేదండి. నేను విన్నప్పుడే యాక్చువల్లీ నేను కనెక్ట్ అయ్యే. అప్పటికి ఇంకా నాకు శివాజీ గారు చేస్తున్నారని తెలీదు. నేను అడిగాను కూడా, నా హస్బెండ్ రోల్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే చెప్తామండి, ఇంకా చెప్తాము, ఇంకో 2-3 daysలో చెప్తాము అన్నారు. కానీ దే నెవర్ మెన్షన్. నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసే వరకు నాకు నిజంగా తెలీదు శివాజీ గారే చేస్తున్నారు అని. సో
అంటే ఆల్మోస్ట్ దాని ఫ్యూ మినిట్స్ ముందే నాకు తెలిసిందనమాట. సో నాకు కూడా తెలియదు. సో ఆల్రెడీ ఐ లైక్ ద స్క్రిప్ట్ అని, అది కూడా నేను కనెక్ట్ అయ్యానని. బికాజ్ ఎస్పెషలీ ఆ సాక్స్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని, సాక్స్ ఇలా లూజ్గా ఉంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని, నేను అది నా స్కూల్లో తెగ చేసి నేను ఆయనతో చెప్పాను, ఇది మాత్రం నేను చాలా కనెక్ట్ అయ్యాను. చాలా సంథింగ్ చాలా చాలా సీన్స్ ని మనకి ఎస్పెషల్లీ ఈ టీవీలో న్యూస్ దగ్గర నుంచి సీరియల్ చూసే వరకు ప్రతి ఒక్క దాంట్లో. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దాట్ టుగెదర్, ఐ థింక్ వెంటనే అసలు నేను డిస్కషన్ కూడా పెట్టలేదు. ఐ జస్ట్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, ఐ జస్ట్ వాంటెడ్ టు నో అని. కానీ ఆయన ఇంకా అప్పటికి థింక్ హీ డిడ్ంట్ వాంట్ టు రివీల్ అనుకుంటాను, చెప్పలేదు. సో వెళ్ళిన తర్వాత తెలిసింది శివాజీ గారు అని. ఫర్ సమ్ రీజన్స్ మళ్ళీ నాకు పర్సనల్ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ కంటిన్యూ. బట్ అదర్వైజ్ అది నాకు ఆల్రెడీ తెలుసు, ఫుల్ A to Z మొత్తం స్క్రిప్ట్ మొత్తం తెలుసు నాకు. సో అది చూసినప్పుడు ఇంకా బాగా వచ్చింది, విన్నప్పుడు కంటే ఇంకా బాగా వచ్చింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సూపర్ హిట్. ఉత్తర గారు ఏంటండి మనీ ప్లాంట్ కొట్టేస్తేనే డబ్బులు వస్తాయి. చెప్పకూడదు మనం, ట్రైలర్లో చెప్పకూడదు కదా. కొట్టేసానని చెప్పారు కదా. కొట్టేసామని యాడ్లో వచ్చేసింది. వచ్చింది మనకేంటి, ఎందుకు కొట్టేసామని వాళ్ళకి తెలుసా? సో ఇంకా ఉత్తర ఎన్ని రకాల షేడ్స్ ని మాకు మూవీలో చూపించబోతుంది. ఒక చిన్న హింట్ మొత్తం చెప్పే. సో మీరు అక్కడ ఒక షేడ్, తర్వాత ఇంకెక్కడ కలర్స్ షేడ్స్ అంటారా క్యారెక్టర్స్ చాలా ఉంటాయండి. సో దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్, ఆల్ ద ఎమోషన్స్కి హౌ డు వి రియాక్ట్ అనేది ఇందులో మీకు ప్రతి ఎమోషన్కి ఒక రీజన్ ఉంటుంది. అలాగని ఏదో కామెడీ అలా ఉండదండి. సో సినిమా మీరు ఫస్ట్ 1 minute తర్వాతనే కనెక్ట్ అయిపోతారు సినిమాకి. ఇంకా తర్వాత ఒక 25 minutes తర్వాత హుక్ అయిపోతారు ఇంకా సినిమా కంప్లీట్గా. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఓకే లైఫ్ ఈజ్ లైక్ దట్ అన్నట్టు అలా మళ్ళీ వెంటనే కాల్ చేసి ఏ సినిమా చూడండి అంటే వాళ్ళ అవతల వాళ్ళు చెప్తారు, చెప్పొద్దు ఏం చెప్పదు అని చెప్తారు. ఇవన్నీ మామూలే, ఇలాంటి సినిమాలకి జరుగుతూ ఉంటుంది. ఓకే. సో లయ గారినేమో మెయిన్ విలన్ అనేసారు, కొడుకునేమో ఆకురౌడి అనేసారు, మీరేమో ఒక ఉత్తమ హీరో పంచాయతీ సెక్రటరీ అని హీరో చూపించేశారు. సో ఇంకా మీరు వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయి ఏమేం చేశారు, ఇంకా ఏమేం చూడబోతున్నాం, ఆ పాయింట్తో మీరు చెప్పే ఆ పాయింట్తో మేమందరం థియేటర్కి రావాలి. సో కథ నేను చెప్పలేను, కానీ మీకు ఈ సినిమా జానర్ అయితే డార్క్ కామెడీ. మీరు ప్రీవియస్లో డైరెక్టర్ నెల్సన్ గారి సినిమాలు నేను వరుణ్ డాక్టర్, ఆ తర్వాత కోకో కోకిల ఇలాంటి ఒక జానర్లో ఉంటుంది ఈ సినిమా కంపల్సరీ. ఎందుకంటే ఈ సినిమా ఈ జనరేషన్ కూడా ఎందుకు కనెక్ట్ అవుద్ది అని అంటున్నానంటే, సో ఆ 2 సినిమాలు కనెక్ట్ అయినాయి ఈ జనరేషన్కి. సో ఆబ్వియస్లీ ఈ సినిమా కూడా కనెక్ట్ అవుతాయి. సో అలా ఉంటుంది. లేదంటే ఏదో కామెడీ కోసం 3 పిల్లలు కొట్టుకున్నారు, ఆవిడ ఏదో నా జుట్టు బిగి నేను ఆవిడ, అట్లా ఉండదు ఈ సినిమా. ఓ పర్పస్ ఉంటుంది ఈ సినిమాకి. సో ప్లస్ అట్ ది సేమ్ టైం ఎంటైర్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఓన్ చేసుకుంటాయి, ఒక క్యారెక్టర్ను ఓన్ చేసుకుంటాయి. అలాంటి ఒక సినిమా, ఏదో సినిమా వచ్చింది కదా ప్రొడక్షన్ చేసేద్దాము, వాళ్ళు డబ్బులు ఇస్తారు దాంట్లో మిగులుద్దామని, సినిమాని రెస్పెక్ట్ చేసే మనిషిగా నాకు ఎంతైతే ఇప్పుడు నన్ను ఆడియన్స్ చూస్తున్నారో అంత ఒక గౌరవాన్ని నాకు ఇస్తున్నప్పుడు ఈ సినిమాని ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి, నా వంతు కృషి నేను చేయాలనే పద్ధతిలో ప్రొడక్షన్ చేసినటువంటి ఒక కథ, ఒక సినిమా. సో వాటికి ఏమాత్రం ఆ రెస్పెక్ట్ తగ్గకుండా ప్రజల నుంచి సద్విమర్శలు వస్తాయి అనుకుంటున్నాను. సో యాక్టర్గా ఫుల్ పీక్ టైంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారిని పెళ్లి చేసుకొని యుఎస్కి వెళ్ళి 2 kids, ఇప్పటికీ యాక్టర్గా మీరు పీక్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ని పెళ్లి చేసుకొని బాగుంది రైమింగ్ చెప్పమ్మా. సో వెళ్ళి అక్కడ ఒక మంచి ఫ్యామిలీ వైఫ్గా అండ్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ 2 kidsని ఐ థింక్ గర్ల్ ఈజ్ ఆల్సో లైక్ షీ యాక్టెడ్ ఇన్ ద మూవీ కదండి, చిన్నప్పుడు ఇల్లి అనే ఒక క్యారెక్టర్ కూడా చేసింది తను. సో ఇంట్లో నుంచి మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ పాప నుంచి మీకు వచ్చే కామెంట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి? మా అమ్మాయి
అసలు యాక్చువల్లీ ఫిబ్రవరి 12th ఓటీటీలో రిలీజ్ అనగానే చాలా డిసప్పాయింట్. అంటే నేను టీవీలోనే చూడాలా అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే టీవీలో నా పాత సినిమాలు చూస్తుంది, కొత్త సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్లో చూడాలని. దట్ ఇస్ సార్ తన అండర్స్టాండింగ్ అలా ఉంది. నేను టీవీలో చూడాలి, ఎందుకు నేను థియేటర్లో చూడలేను అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా షీ డజంట్ అండర్స్టాండ్ ఈ లాజిస్టిక్స్ అన్నీ. దానికి షీ డజంట్ హ్యావ్ ఎన్ ఐడియా కదా. సో అవన్నీ చెప్పడానికి బట్ కానీ థియేటర్లో అట్లీస్ట్ యూఎస్లో రావచ్చు కదా అంటే అంత ఈజీ అనుకుంటుంది. ఇలా వెళ్ళి టికెట్ కొనేస్తే షో వేసేస్తారు అనుకుంటుంది. అంటే ఇంత ప్రాసెస్ అని తెలీదు. నేను చెప్పానమ్మా ఇట్స్ లాంగ్ ప్రాసెస్, అదంతా మనకి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం అవ్వదు. సో ఇప్పుడు ఇంతే ఉంది ఆప్షన్ అంటే ఓ అదేంటి అని అంది. ఫస్ట్ థియేటర్ అనగానే ఫస్ట్ అదే ఫోన్ చేసి అమ్మా ఐఎమ్ సో హ్యాపీ నౌ ఐ విల్ బుక్ ఆల్ ద క్వశ్చన్ ట్రాన్స్ఫర్ చేద్దాం శివాజీ గారికి. ఈటీవీ విన్లో మనం అది ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది అనేది ఫస్ట్ టాక్. కట్ చేస్తే మనకి థియేటర్లో మంచి రిలీజ్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు టేక్ విత్ కిడ్స్ అండ్ ఆల్. ఆ రెండు డిస్కషన్ల మధ్య జరిగినటువంటి ఆ అంశాన్ని మీకు నేను ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా చెప్పబోతున్నాను. అదేమిటంటే సినిమాని ఫ్యామిలీస్ అందరు చూశారు, వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకున్నారు, కొంతమంది డైరెక్టర్లు చూశారు. వీళ్ళందరూ చూసినప్పుడు థియేటర్ సినిమా కదా ఓటీటీ ఎందుకు వస్తున్నారు మీరు అన్న తర్వాత ఒక ఆలోచన. ఆ ఆలోచన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకా 3-4 షోలు వేశారు. వాళ్ళందరూ కూడా అదే ఒపీనియన్ చెప్పారు, థియేటర్లో బాగుంటుంది ఈ సినిమా. ఎందుకంటే అమ్మా ఈ సినిమా సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ లాఫ్స్ కానివ్వండి, థియేటర్లో అయితే ఆ మజా ఉంటుంది అది. దాని తర్వాత నేను అక్కడికి కూడా నేనేమన్నా అంటే సార్ మీ ఇష్టం, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ యువర్ ఫిల్మ్. సో ఒక్కసారి మనం రిలీజ్ చేసిన ట్రైలర్ చూడండి, దాని కింద కామెంట్స్ ఒకసారి చదవండి. దెన్ దే రియలైజ్ ఓటీటీ పబ్లిక్ డిమాండ్. ఇట్ ఈస్ ప్యూర్లీ పబ్లిక్ డిమాండ్. సో వెన్ ఐ సా ద ట్రైలర్ ఐ ఫీల్ ద సేమ్. డెఫినెట్లీ మేము థియేటర్కి వెళ్ళి ఇది వాచ్ చేయాలనే ఫీలింగ్ కంపల్సరీగా వచ్చింది. అండ్ కమింగ్ టు ద రోహన్ రాయ్ని క్యారెక్టర్ని మరీ అంత వైల్డ్గా చూపిస్తే ఎలా సార్? వైల్డ్ ఏం లేదమ్మా, పిల్లలు అలాగే ఉంటారు. దాంట్లో వైల్డ్ వాడు ఏంటంటే మీరు చూస్తున్నది వాడు ప్రాంకులు చేస్తుంటాడు, ఓకే రీల్స్ చేస్తుంటాడు వాడు. మీరు రివీల్ చేస్తారు ఏమైంది అది రీల్స్ చేస్తాడు వాడు. నాకు ఇవాళ అదిగో మీకు అక్కడ ఉంది కదా చూడండి, ప్రాంక్స్ కాదు చేయబోతున్నారు. శుద్ధపోస దగ్గర చూడండి. ఓ ఫోన్, ఓకే సో దట్స్ ఫోన్. పైన ఏముంది? గన్, సుత్తి. పైన గన్ను. సో ఇందులో రివీల్ చేయడానికి కొత్తగా పాతగా ఏం లేదు. ఓకే. సో ఇదంతా కూడా ఈ జనరేషన్కి దగ్గరగా ఉండే క్యారెక్టరే. సో కాబట్టి ఈ ప్రాబ్లం ఏం లేదమ్మా. సో రోహన్తో ఆల్రెడీ శివాజీ గారు వర్క్ చేస్తారు. మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? రోహన్ ఈజ్ లైక్ కిడ్ అండి, వాడు కెమెరా ముందునే కాదు కెమెరా వెనకాల కూడా చేసేస్తూ ఉంటాడు. హీల్ ఇమిటేట్ ఎవ్రీబడి, హీల్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. అంటే ఇలా కూర్చున్నాం కాసేపు, ఒక ఎపిసోడ్ మొత్తం కార్లో కూర్చోవాల్సి వచ్చింది నేను రోహన్ వెనకాల. ఎంత ఎంటర్టైన్మెంట్, నాకు అసలు ఏమీ బోరే కొట్టలేదు. అంటే ఎంటర్టైన్డ్, తను మాట్లాడుతూనే ఉంటాడు, ఇదంటాడు అదంటాడు, ఆ టాపిక్ అంటాడు ఇదంటాడు. ఇట్ ఈస్ వెరీ ప్లేఫుల్. హీఈస్ యాక్చువల్లీ మై సన్స్ ఏజ్. సో అందుకని ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో ఇట్ ఈస్ గుడ్. చూడడానికి కూడా అలాగే ఉంటాడు. ఈజ్ వెరీ గుడ్. ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటుంది? మీ దగ్గర నుంచి సజెషన్ తీసుకుంటాడా? భయపడతారా? వాడు సజెషన్ తీసుకునేది చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు. వెరీ నైస్ బాయ్ అమ్మ, చాలా స్మార్ట్. అది వాడు ఎవరితో ఎలా ఉండాలి చదువుకుంటాడు, బాగా చదువుతాడు అంట వాళ్ళ అమ్మగారు చెప్పారు. సో ఎవ్రీథింగ్ ఫైన్. చాలామంది అనుకుంటారమ్మ పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు, జంజీ కిడ్స్ దే ఆర్ సో ఫ్రీకీ అనుకుంటారు, కానీ దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, వెరీ స్మార్ట్ కిడ్స్ అంటారు. డెఫినెట్గా అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, దే ఆర్ వెరీ స్మార్ట్. డోంట్ వరీ పేరెంట్స్. సో సంప్రదాయని శుద్ధపూసని మూవీని మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనిపించింది? ఇందులో ఏ అంశం మీకు ఇప్పటివరకు మీరు ఎన్నో స్టోరీస్ విని ఉంటారు, యాక్టింగ్ చేసి ఉంటారు, నచ్చిన స్టోరీ ఇది బాగా ఎలా చేయాలని ఇంప్రూవైజ్ చేసి ఉంటారు. ఈ స్పెసిఫిక్ మూవీనే ఎందుకు ఎంచుకోవడం జరిగింది? కథ చాలా బాగుందమ్మా, డైరెక్టర్ కథ చాలా బాగా చెప్పాడు, చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు. సో నాకేమనిపించిందంటే ఈ సినిమాని ఎలా దీన్ని స్క్రీన్ మీద చూపించవచ్చు అనేది నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. సో దాని తర్వాత ఈటీవీ వాళ్ళకి స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇందులో నా రిస్క్ ఏముందమ్మా, నా రిస్క్ ఏం లేదు. ఫండింగ్ బై ఈటీవీ. సో జస్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రమే నేను చేశాను.
సో కొంచెం వాళ్ళు ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువ అయింది. సో అది నెగ్లిజిబుల్, అది పోదు, అది గ్యారంటీగా సినిమా ఎలా ఉన్నా వస్తుంది ఆ డబ్బు. సో నాకు ఎలాంటి ఒక సినిమా మళ్ళీ హీరోగా చేస్తే ఎలాంటిది చేయాలి, ఒకవేళ లయ నేను చేస్తే బిలీవబిలిటీ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మేమిద్దరం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదే లయ గారి ప్లేస్లో ఎవరైనా కొత్త అమ్మాయి ఉందనుకో, అంటే మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ని వైరల్ చేయొచ్చు, తప్పదు. ఒక్కోసారి వేరే వాళ్ళతో కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఇంత బిలీవబిలిటీ ఈ కథలో తనైతే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇది మంచి సినిమా తీయొచ్చు అనే ఉద్దేశంతో చేశాను అంతే. సో ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారని విన్నాం, దాని గురించి మీ మాటల్లో. డెఫినెట్గా అమ్మా, ఈటీవీ విన్ ఒక మంచి టీం. వాళ్ళు బాపిరెడ్డి గారి గైడెన్స్లో సాయికృష్ణ గారు, నితిన్ గారు, ఇంకా మిగతా వాళ్ళ పెద్ద టీం అమ్మ. చాలా మంచి పిల్లలు అందరూ కూడా. అలాగే మార్కెటింగ్ టీం కానీ, యువకాంత్, మహాలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఒక మంచి కోఆర్డినేషన్ ఉంది వాళ్ళ మధ్యలో. సో ఈటీవీ అంటేనే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ కొత్త కంటెంట్కి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంకరేజింగ్గా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు హ్యాపెనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఈటీవీ విన్. ఎస్. సో లయ గారు, మీరు చెప్పినట్టు ఇందాక 20 years తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైనింగ్ మూవీ, దట్టు ఈ జనరేషన్ కిడ్స్కి, అందరికీ, ఫ్యామిలీస్కి, అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఉత్తర క్యారెక్టర్ మీరు వినేటప్పటికి మీరు శివాజీ గారు యాక్ట్ చేస్తున్నారు హీరోగా అని తెలుసా లేదా? తెలుసు. సో మీరే ఎక్స్ప్రెషన్. ఓకే. సో ఫస్ట్ టైం ఆయన మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ మీరు చెప్తారా, సార్ చెప్తారా, మేడం గారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చెప్పినప్పుడు? సో చెప్పినప్పుడు యాక్చువల్లీ నార్మల్ స్టోరీ, అంటే జస్ట్ ఒక జనరలైజ్డ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయో లేకపోతే అలా ఏదో ఉంటుంది మామూలుగా అనుకున్నాను. కానీ బట్ ఇది యాక్చువల్లీ ఇంత కామెడీ, ఇంత ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ 1 minute హుక్ అయిపోతాం అన్నట్టుగా. సో ఇమీడియట్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయిపోగానే ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది విన్నంగానే. సో దాంట్లోంచి ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ నెరేషన్, అది అవుట్ అండ్ అవుట్ నవ్వు వస్తుంది, అది నో డౌట్ అండి. ఇట్ ఈస్ అంటే వినంగానే నచ్చే స్టోరీని ఆయన చెప్పినప్పుడు కూడా ఇలా వస్తారు, చెప్తారు, చూడమ్మా, వాట్ యూ థింక్, ఒకసారి చెప్పు అన్నారు అంతే తప్ప ఏమీ అది బాగుంటుంది, నువ్వు తప్పకుండా విను, ఇలా ఇవేం చెప్పలే. మామూలుగా అన్నారు, విని నీ అభిప్రాయం ఒకసారి ఏంటో చెప్పు అని అన్నారు. అంటే సో అది అసలు అంటే ఇట్ ఇస్ రియలీ ఎవరు విన్నా కూడా ఐఎమ్ షూర్ అది వెంటనే అది అట్రాక్ట్ చేసేస్తుంది ఆ సబ్జెక్ట్కి, అది ఉంది. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్. చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంది. సో అన్నిట్లోనూ ఇప్పటివరకు చేసిన సినిమాలో చాలా సాఫ్ట్, హానెస్ట్, మన తెలుగు సినిమా ప్రేక్షకులకి నచ్చాలంటేనే ఒక హానెస్టీని హీరోయిన్ మీద పెట్టేస్తారు. ఈ జనరేషన్లో అలా ఉండడం అనేది చాలా తక్కువ, నిజం ఒప్పుకోవాలి. కాబట్టి ఆ రోజుల్లో 90s, 80s కొంతమంది ఎన్ని ఉన్నా వాళ్ళలోనే ఉంచేసుకుని ఉంటారు కాబట్టి. బట్ ఈ క్యారెక్టరైజేషన్ నేను చూసినప్పుడు ట్రైలర్లో కొంచెం కన్నింగ్ కూడా కనిపించింది. నిజంగా ఉందా ఉత్తరాఖండ్లో ఆ కన్నింగ్? సో తప్పకుండా చూద్దాం. సో ఆ కన్నింగ్ అన్ని హాల్లోనే సార్. సో ఆ కన్నింగ్ క్యారెక్టర్ విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా అనిపించింది? ఇట్స్ డిఫరెంట్ అండి, అంతే. డెఫినెట్గా అంటే మీరు చూసినట్టుగా ట్రైలర్గా మీకు ఒక లాయా అంటే డిఫరెంట్గా ఎలా అనిపించిందో మీ ట్రైలర్లో 4-5 షార్ట్స్ చూసి ఉంటారు. సో ఇది ఫుల్ సినిమా అలాగే నడుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక రకంగా నాకే కొత్తగా అనిపించింది, విచ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. నాకు కూడా కొత్తగా కనిపించాలని అనిపించింది. సో అది చాలా సిన్సియర్గా ఉంటుంది, ఆ ప్రజెంటేషన్ కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది. ఓకే. సో మూవీసే కాకుండా రీల్స్తో, మీ సిస్టర్ గారి రీల్స్తో ఇట్స్ లైక్ వీ ఆర్ లైక్ వెరీ కనెక్టెడ్ విత్ యూ. ఎక్కడ మీరు మీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఐ థింక్. సో వి ఆల్ కాల్ హర్ as sister only because you just both are the same రిలేషన్స్. సిస్టర్ అంటే పర్లేదు, ఇంకెవరన్నా. సో మీరు చేస్తూ ఉంటారు కాబట్టి రీల్స్ అందరికి కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మీ పాపతో కూడా చేస్తూ ఉంటారు. సో తనకి ఇంట్రెస్ట్ ఉందా? ఆవిడ సిస్టర్ అనుకున్నారేమో. She's just like her. కదా, సేమ్ print Xerox. మీ తనకి కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? అంటే దానికి ఏమి పెద్ద ప్రస్తుతానికి ఏం తెలీదు. బట్ యాక్చువల్లీ దానికి ఒక టాస్క్ ఇచ్చి అది ఎందుకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే షీల్ డూ ఇట్. దానికి ఇంట్రెస్ట్ అంటే
డిపెండ్స్ ఆన్ వాట్ ద సినారియో ఇస్. ఇప్పుడు నేను ఇది చాలా మంచి స్టోరీ, ఇది చాలా మంచి డైరెక్టర్ గారు, ఇది చాలా మంచి యాక్టర్, వీళ్ళందరితో నువ్వు చేస్తున్నావు, సో ఇట్స్ గది గ్రాండ్ ఫిల్మ్, నువ్వు బాగా చేయాలి, ఇందులో నీ రోల్ చాలా మంచిది, ఇలా చెప్పామనుకోండి షిల్ బి ఇంట్రెస్టెడ్. అదే నువ్వు ఏదైనా చేస్తావా అంటే దానికి ఏం తెలీదు, చేస్తావా అంటే ఏదో అది కదా సర్లే చూద్దాం ఇప్పుడు కాదు కదా అన్నట్టు, వెన్ ఇట్ కమ్స్ విల్ సీ అన్నట్టుగా మాట్లాడుతుంది. సో అందుకని వెన్ ఇట్ ఇస్ దేర్ ఆన్ ద పేపర్ షిల్ డెఫినెట్లీ డూ ఇట్. దానికి ఇష్టమే అంటే, కాకపోతే ఇలా ఏమీ లేకుండా ఇప్పుడు చేస్తావా అంటే చెప్పలేదు దాన్ని. ఇంత సాఫ్ట్ స్పోకెన్ లయ గారు, ఇంట్లో కూడా స్ట్రిక్ట్ మమ్మ లేదంటే చాలా క్యాజువల్ చిల్ మమ్మ? లేదు స్ట్రిక్టే అంటే వెన్ ఇట్ ఇస్ ఫన్ వాళ్ళకి ఐఎమ్ ద బెస్ట్. అంటే మా ఆయన ఇంకా నో అంటారు. మీ మమ్మీ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించేది? అది సమాజం, అర్థమైందా? అది సమాజం. మనం అమ్మాయితే గాని ఆ అమ్మాయి బాధ మనకు తెలీదు. అదే సమాజం. స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇప్పుడు కూడా ఏడిపోతుంది అమ్మా. రిపీట్ చేస్తున్నారా, రిపీట్ చేయట్లేదు, అది గుర్తు చేసుకొని రిపీట్ చేయాలనుకుంటున్నాకి ఏడుపు వచ్చింది. కానీ ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఆడదా మరి ఎలా అంటే చెప్పండి, అలాగే చెప్తుందా అమ్మమ్మ? కానీ ఎక్కడంటే మా అమ్మాయి ఉంటే ఇంకా ఎవరైనా మీరు చెప్పాక అర్థం చేసుకోండి వెదర్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని. సో మా అమ్మాయి స్ట్రిక్ట్గా ఉంటాను, ఎక్కడ చదువుకోవాలి, రూమ్ నీట్గా పెట్టుకోవాలి, యూ హ్యావ్ టు ఒక పద్ధతి ఫాలో అవ్వడానికి ఎట్ హోమ్. నీ లైఫ్ నీకు ఈజీ అవ్వడానికి కోసం నీకు అంటే నేను వంట నేర్చుకోమని వంట నేర్చుకోవాలి. ఇప్పుడు దానికి నేను లేనప్పుడు అదే హెల్ప్ అవుతుంది. బేసిక్ అంతే, నాట్ ఫుల్గా వంట అంటే ఓ ఇంత కాదు, బట్ వాట్ ఎవర్. సడన్గా నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నేను మీటింగ్లో ఉంటాను, దాన్ని పెట్టకపోతే వెయిట్ చేయొద్దు, గో అండ్ మేక్ సంథింగ్. ఇగో ఇవి ఉన్నాయి జస్ట్ మేక్ సంథింగ్. ఇవన్నీ ఈ ప్రాక్టికల్ థింగ్స్ అన్నిట్లోనూ నేను వెరీ స్ట్రిక్ట్. నువ్వు రూమ్ క్లీన్ చేసుకోవాలి, బికాస్ నువ్వు వెన్ యూ గో నువ్వు మళ్ళీ 18 అయిపోయాక నువ్వేమో ఇంట్లో ఉండవు, డామ్కి వెళ్తావు. సింపుల్ ఫ్రేమ్లో నేనేం చెప్తానంటే, పిల్లలకి నేర్పే ప్రతి విషయం కూడా మంచి కోసమే. పిల్లలుగా ఉన్నప్పుడు ఈ తల్లే, ఒకప్పుడు పిల్ల కదా, పిల్లగా ఉన్నప్పుడు తల్లి చెప్పినప్పుడు బాధేస్తుంది. అలాగే తను తల్లి అయిన తర్వాత తన పిల్లలకి చెప్తుంటే అదే బాధ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఏంటంటే, పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచి కోసమే తప్ప తొక్కటం కోసం కాదు. ఇది తాత్పర్యం. వెరీ గుడ్. చెప్పండి. బట్ ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండడానికి నేర్పిస్తున్నా కూడా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ ఫన్ ఐ విల్ మేక్ షూర్ షీ సేఫ్ అంతా చేస్తుంది. కానీ ఐ విల్ లెట్ హర్ గో హ్యావ్ ఫన్. నేను రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పను. నువ్వు చెప్తాను నేను నాకు దాని అంటే ఇప్పుడు ఫోన్లన్నీ ఉన్నాయి కాబట్టి లైవ్ లొకేషన్ ఎప్పుడు షేర్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడుంది ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ నంబర్స్ ఏంటి చేస్తాను, మధ్యలో వీడియో కాల్స్ చేస్తా. జస్ట్ మేకింగ్ షూర్ షీస్ ఓకే, అంతే, అందుకని ఏం లేదు. దాన్ని మళ్ళీ రిస్ట్రిక్ట్ చేయను. సో దట్ ఈస్ డిఫరెన్స్. సో ఇలాంటి వాటిలో నేను పిల్లలు కూడా అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలకి కూడా నేను ఇప్పుడు మా పిల్లాడే అయినా సరే 8:30 దాటిందంటే ఏంటి వాడు రాలేదు ఇంకా, ఎక్కడున్నారు, ఫోన్ చేస్తా ఎక్కడున్నావురా, నాన్న డ్యాన్స్ క్లాస్, చాలు గ్రా. ఎందుకు చెప్తామండి? వాళ్ళు సేఫ్గా ఉండాలి. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మీకు ఎటువంటి అపాయం జరగకూడదు. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో ఇంటర్వ్యూని ఎండ్ చేసే ముందు ఒక క్వశ్చన్, ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, 5 questions ఫర్ యువర్ ఫ్రెండ్షిప్. సో ఎస్, ఆన్ స్క్రీన్ తర్వాత ఈ షూటింగ్ మొత్తం అండ్ 20 years అండ్ నో మూవీస్ కలిసి చేశారు కాబట్టి ఒక 5 questions. ఓకే, మీ ఫ్రెండ్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరో తెలుసా? శివాజీ గారికి? నాకు అసలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. ఓకే, మేము అసలు తినే కాదు. సి లయకి నాకు ఒక ఆల్మోస్ట్ 30 years నుంచి తెలుసు. లయ 30 years నుంచి తెలుసు నాకు. 95 నుంచి తెలుసు, 96, 95, 96 అప్పటి నుంచి తెలుసు. బట్ నేనేంటంటే పర్సనల్గా నేను వెళ్ళను, తను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడదు నా గురించి. సో ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
వర్క్లో వీఆర్ వెరీ మచ్ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. మంచికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవటమే తప్ప మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. అర్థమైందమ్మా? సో ఫోన్ నెంబర్ లేదు, నేను 90స్కి వచ్చి అసలు ఏంటి ఫోన్ నెంబర్ కూడా లేదు అంటే అలా ఎలా ఉన్నాను అని నాకే నా మీదే అన్నాను. మళ్ళీ తీసుకోలేదు నంబర్ అంటిల్ ఆయన ప్రొడ్యూసర్గా. ఏంటంటే నాకు మ్యాక్సిమం నేనేం ప్రయత్నం చేస్తానంటే వాళ్ళు లొకేషన్లో ఉన్నంత వరకు కంఫర్టబుల్ జోన్లో ఉంచడానికి ట్రై చేస్తాను, అంతే తప్ప వన్స్ ఆ సెట్ అయిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా అయితే నేనంట ఓకేనా వెళ్ళిందా లేదా కనుక్కోండి లేట్గా వెళ్ళినప్పుడు అని చెప్పి మేనేజర్కి చెప్తాం మనం. సో ఇదేంటంటే ఏదైనా సేఫ్టీ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఐ విల్ బీ దేర్. ఎవరైనా సరే అది ఏమైనా సరే ఐ విల్ బీ దేర్. ఇంకా అదర్ దెన్ దట్ నాకేం పని ఉంటుంది తనతో, తనకి నాతో ఏం పని ఉంటుంది? ఓన్లీ ఒక హ్యూమన్ రిలేషన్షిప్పే తప్ప దాన్ని ఫ్రెండ్షిప్ అంటాము. వీటన్నిటి మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఇది. ఎందుకంటే హ్యుమానిటీ. తను నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు, నేను తనకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఒక సెట్కి వచ్చినప్పుడు తను ఏదైనా ఒక టెన్షన్ పడితే ఫోన్ మాడుతుంటే ఓకేనా అంతా ఓకేనా, ఏమైనా టెన్షన్ ఉంది, ఆవిడ పాప ఏదో మన షూటింగ్ జరిగేటప్పుడు క్లాస్ అక్కడ కాలేజ్ టెన్షన్ పడుతుంది. అక్కడ కూడా ప్రొడ్యూసర్ టెన్షన్ ఏంటంటే దీన్ని ఇన్వాల్వ్ అయ్యి చేయదేమో అని ఒక పక్క ఉంటుంది. పాపం ఏదో టెన్షన్ పడుతుంది, అది తెలుసుకోవాలని ఉత్సాహం కొడుతుంటుంది. అంతే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. అండ్ March 6th రిలీజ్ అవబోతుంది మా మహా టీవీ వ్యూవర్స్కి మీ తరపున మెసేజ్ థియేటర్లో చూడమని. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని March 5th యూఎస్లో ప్రీమియర్స్ ఉన్నాయి. ప్లీజ్ తప్పకుండా చూడండి. డెఫినెట్గా మీకుండే మీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ సినిమా మీకు ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అవుతుంది, అనుమానమే లేదు దాంట్లో. మీరు పెట్టే టికెట్, మీరు చేసే జర్నీకి అంటే గ్యాస్కి వీటన్నిటికి పెట్టిపోయి అక్కడ పోయిన తర్వాత రే బాబు చూడకండ్రా అని 10 మందికి చెప్పే పరిస్థితి రాదు. చూడండిరా అని చెప్పి 100 మందికి చెప్పేటటువంటి సినిమానే 100% హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 2 hours 15 minutes ఈ సినిమాని. సో ప్లీజ్, నేను ఎప్పుడూ అడగను. నేను ఎందుకు అడగను అంటే ఖచ్చితంగా బాగున్న సినిమా ఆడుతుందని. కానీ ఈ సినిమాకి ఏంటంటే నాకు ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే ఈటీవీ చాలా వాళ్ళు అసలు కనీసం వాళ్ళు పట్టించుకోకుండా నాకు ఒక ఎక్స్ట్రా అకౌంటబిలిటీ పెట్టారు. సో దానికోసం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విన్ కంటెంట్ సక్సెస్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో మీరందరూ వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ March 5th ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 6th నుంచి రెగ్యులర్గా వరల్డ్ వైడ్ అన్ని షోస్ అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నట్టే యూఎస్లో కూడా ఉంటాయి. చాలామందికి ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు అండ్ లయ గారు. ఐ విష్ యూ ఆల్ ద గ్రాండ్ సక్సెస్ టు ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.